పార్ట్ 1 చూడని వాళ్ళకి ఒక చిన్న శాంపుల్ చూపిస్తాను. ఏం లేదు మామా, ఈ కామిస్టోడు మన క్యూ మధు లవర్స్. ఈ కామిస్టోడు ఏం పని చేస్తాడంటే పేరులోనే ఉందిగా కామిస్టోడు అని, మింగించుకోవడం తప్ప ఏం చేయడు. లాస్ట్ కి మన క్యూ మధు పీరియడ్స్ అని చెప్పినా అయినా కూడా వదలలేదు నాకు. మధు నీకు తెలుసు కదా, ఈ పని చేయకపోతే నేను వర్క్ చేయలేనని. పీరియడ్స్ రామ్. అయితే ఏంటి? వీళ్ళు ఇలా మింగించుకుంటుంటే క్యూ మధు ఫ్రెండ్ వచ్చి నేను మీతో దెంగి చిచి మింగి ఛీ నేను మీతో కలిసి ఉంటా అని వస్తుంది. తర్వాత ఏమైంది అనేదే వీడియో. అసలు వీడియోలో ట్విస్టులు ఉంటాయి మామా. సో లాగ్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్ ది షో. ఒరేయ్, వాడికి అది హీరోయిన్ ఫ్రెండ్ అని చెప్పండి రా. తెలిసే చూస్తున్నాడు. అంటే హీరోయిన్ ఫ్రెండ్ కూడా. ఏమైనా తాగుతారా? ఏమొద్దండి. మందండి. అంటే అది మత్తులో ఉంటే వేసుకుందామనేగా. పెద్ద ప్లానింగే. పాపం రా, మా క్యూ మధును కూడా మత్తులో ఉన్నప్పుడే లొంగ తీసుకొని ఉంటాడు. లేకుంటే లవడాగా నువ్వు లవ్ చేసేది. పాయింటే. ఇప్పుడే వద్దు, మేబీ లేటర్ ఐల్ జస్ట్ గెట్ ఫ్రెష్. థ్యాంక్ యూ. అబ్బా ఏముందా. నీ ఫ్రెండ్ వచ్చిందే. సరే. నీ ఫ్రెండ్ ఏంటే బాబు అంత హట్గా ఉంది? అరే డైరెక్ట్ గా క్యూ మధుకే చెప్తున్నాడు రా, దాని ఫ్రెండ్ కసకులాగుందని. అదిదా సర్ప్రైజ్. అయినా వినే దానికి బుద్ధి లేదు, చెప్పే వీడికి సిగ్గు లేదు. ఇదంతా చూసే నాకు రే మెదడు రా బాబు, ఎప్పుడు బూతులేనారా. అది బుర్ర భూత. ఫ్రెష్ అయ్యారా? అయ్యాను. ఇప్పుడు తాగుతారా? బా ఎంత బాగా అడుగుతున్నాడు రా, ఇప్పుడు మింగించుకుందామా అని. ఏంటి అప్పుడే ఇది మింగించుకొని ప్రెగ్నెంట్ కూడా అయిందా? ఒరే అది మంది ఎక్కువే వామిటింగ్ చేసుకునిందిరా. ఓ ఓకే. ఎప్పుడు లేని సడన్ గా కాల్ చేసావు? ఇన్ని రోజులకు గుర్తొచ్చానా? జాబ్ చేయాలనుకుంటున్నానే, మీ కంపెనీలో ఏదైనా జాబ్ ఉంటే చూడొచ్చు కదా. ఎందుకు లేదు, వాళ్ళ కొంపలోనే పెద్ద కంపెనీ ఉంది, అందులో జాయిన్ అయిపో. నలుగురు కలిసి చేసుకోవచ్చు, అదే వర్క్ ఫ్రం హోమ్. నువ్వు జాబ్ చేయడం మీ ఇంట్లో ఇష్టం లేదని చెప్పావు. ఫస్ట్ ఒప్పుకోలేదు, తర్వాత నా ఏడ్పుని చూసి ఒప్పుకున్నారు, అప్పుడు నీకు కాల్ చేశా. ఏంటి ఇప్పుడు ఇది కూడా వాళ్ళ కొంపలోనే ఉంటా అంటారా? కంగారు పడకు, కాదులే. అబ్బా సాయిరామ్. అవును, నువ్వెలా ఉన్నావు? రామ్ ఎలా ఉన్నాడు? ఎరుపుకులా ఉన్నాడు, నీకు అవసరమా? నువ్వేం అనుకోకపోతే ఒక మాట చెప్పనా, రామ్ చాలా మంచోడు. ఏంటి వాడు మంచోడా? ఈ లెక్కన రావణ్ ఫర్ గాడి దేవుడు. మధ్యలో వాడెందుకు వచ్చాడు రా? అంటే ఒక ఎరుపుకుని తిట్టడానికి ఇంకొక ఎరుపుకునే కదా వాడాల్సింది. కొంచెం మెల్లగా తాగు. వాడు నన్ను మోసం చేశాడు, నన్ను వాడుకున్నాడు. అయితే వెళ్ళి వాడి మడ్డగుడు. ఒరే ఎందుకురా అంతలా తిడుతున్నావు? లేకపోతే ఏంట్రా వీళ్ళ టార్చరు? కీర్తి. అరే మత్తులోకి వెళ్ళిపోయిందిరా, ఇప్పుడు ఏం చేశాడు రా వాడు, చెప్పరా. ఇప్పుడేం చెయ్యడు, కానీ చెప్పరా చెప్పు. చెప్పడం ఎందుకు, నువ్వే చూడు. కామాంధుడు ఆడది కనబడితే చాలు. కీర్తి, డ్రెస్ చేంజ్ చేసుకునిరా, మందు తాగుదాం. తాగుదాం. ఇందాకే కదరా తాగి పడిపోయింది. అది నిన్నరా. ఒరేయ్ అది డ్రెస్ మార్చుకుంటే బొక్కలేం చూస్తున్నాడు పుగ్గాడు. కాదు, వాడు చూడాలనుకున్నాడు కాబట్టే దాన్ని డ్రెస్ మార్చుకోమన్నాడు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ నా కూర్చో. నాకు ఈ మధ్యనే బ్రేకప్ అయింది, చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నిన్ననే కాల్ చేశాడు, వాడు కూడా బ్రేకప్ అయిందన్నాడు. ఇద్దరు హోటల్ రూమ్ లో కలిసి ఫ్రస్ట్రేషన్ తీర్చుకొని వచ్చాం. ఇదెక్కడి నింజరా మామ, బాయ్ ఫ్రెండ్ వదిలేశాడని ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో ఓయలా మింగించుకునిందా? ఇది ఊళ్ళో పెద్ద బోకరా తమ్ముడు. ఇలాంటి నింజని తెలిసే వదిలేసుంటాడు. ఈసారి నీకు ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఓయో రూమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, నాకు చెప్పు. అంటే మార్నింగ్ ఇంత హాట్గా కనిపిస్తున్నావేంటి? నిన్ను పడేద్దామని. నన్ను పడేయాలంటే ఈ హాట్ సరిపోదు, ఇంకొంచెం హాట్గా ఉండాలి. సరిపోయారా బాబు, ఇదేమో గంటకొకరితో ఓయకెళ్తది, వీడేమో గంటకోసారి మింగించుకుందామంటాడు. సరిపోయారు ఇద్దరును. అలా కాదు, వాడు నన్ను తిట్టమని. రే ఏం చేస్తున్నాడు రా వాడు? ఇంకేముంది, మరి మా మధు పాప ఏముంది, ముందు వాడు తాగే బాటిల్ ఎత్తేది, ఇప్పుడు వీళ్ళిద్దరు తాగే బాటిల్ ఎత్తుతుంది. పావు
మా మధు పాపకి నిజం తెలిసిన తర్వాత వీళ్ళ గుద్ద పలగొట్టబోతే చూడు. నన్ను ఎందుకు మోసం చేస్తున్నావు? నేను నిన్ను మోసం చేయడం ఏంటి? మోసం చేసావురా. ఏంటి నిజం తెలిసిపోయిందా? ఎస్, ఇది కదా నాకు కావాల్సింది. ఇప్పుడు వీడికుంటాదిరా, గుద్దలో బిర్బాటిల్ పెడితే నోట్లోంచి రావాలా. రాత్రి నువ్వు తనతో పడుకున్నావు. తనతో తన రూమ్ లో ఉంటే మేమిద్దరం కలిసి పడుకున్నట్టేనా? నటించకో. నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు, నువ్వు తప్ప. కానీ నిన్ను మోసం చేసి వేరే వాళ్ళతో తప్పు చేస్తానని ఎలా అనుకున్నావమ్మా? తీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. కీర్తి, మా ఆఫీస్లో నీకు జాబ్ చూశాను. రేపటి నుండి నాతో వచ్చే. జాబా? నేను నిన్నేం అడగలేదు కదే. కుత్త మూసుకొని ఇంట్లోంచి దొబ్బే అంటే బోకుమకం దానా. ఎన్ని రోజులని ఇక్కడే ఉంటావే? ఇప్పుడు ఏమైందని? నేను తనతో మాట్లాడుతుంటే నువ్వు రియాక్ట్ అవుతున్నావేంటి? అదే కదా మధ్యలో ఈ బొగ్గాడికి ఏమంటరా? మధు, ఏమైనా ఉంటే డైరెక్ట్ గా చెప్పవే. మధు నీకేనా పిచ్చా? అవును. అద్ది ఏయ్, వీణ్ణి కూడా 2 దెంగు. ఎయ్యి నా కొడుకుని వెయ్యాన్ని. మధు, తెలియకుండా అయింది మధు. అంటే నీకే తెలియకుండా నీ ఆకెళ్ళి వాడు ముళ్ళు పైన పడిందంటావు. నువ్వు నాటకాలు ఎంకు. తెలియకుండా జరగడానికి మీరిద్దరు చిన్నపిల్లలు, అమ్మ నాన్న ఆటలాడడానికి. అద్ది అట్టా దెంగు బాగా మింగించుకొని తెలియకుండా అయిపోయిందంట. నీకు ఒక దండు, ఇక నుండి వెళ్ళిపో అమ్మా. ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తుంది? రేపు పొద్దున్నే ఏదో ఫ్లాటో రూమో చూసి దగ్గరుండి వదిలేసి వస్తావా? పాపం రా మా మధు పాప, అన్ని కష్టాలు తనకే. తర్వాత ఏమైంది? అంటే అది అంతవరకే డౌన్లోడ్ చేశా. ఓరి నా కొడక. సో దట్స్ ఆల్ ఫర్ వీడియో గైస్. తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే ఈ వీడియోకి 10,000 లైకులు కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.